నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నితిన్ గడ్కరీ 6,100 కోట్లు మనకిస్తుంటే సభలో ఇలా చప్పగా ఉంటుందా? ఇదేమైనా కేసీఆర్ మీటింగా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అరే నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చినడికి ఒక్కటి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు. ఎన్ని వేల కోట్లు? 6,100 కోట్లు. ఎంత చెప్పాలి? ఎంత? మరి గిన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ మనకి ఇస్తే కింద సప్పగా ఉంటుందా? నన్ను కేసీఆర్ మీటింగ్ అని ఏదైనా రెండు చేతులు బయటకెత్తాలి. భారత్ మాతాకి చేతులు ఉన్న మాత్రం ఎన్నికెత్తలేరు. ఇంకా భారత్ మాతాకి. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన 2 నిందితుల అరెస్ట్. మోటార్ సైకిల్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి బాధితుని మెడలోని బంగారు చైన్ను మరియు బాధిత మహిళ మెడలోంచి బంగారు పుస్తెల్తాడు అపహరించిన 2 నిందితులను అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీ అవినాష్ కుమార్ ఐపీఎస్, బైన్సా ఏఎస్పీ, ఇన్ఛార్జ్ ఎస్డిపిఓ నిర్మల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాల ప్రకారం గత నెల ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 2 దంపతులు మోటార్ సైకిల్ పై నిర్మల్ నుంచి వాంగ్వాపేటకు వెళ్తున్న క్రమంలో కావేరీ కుటీర్ వద్ద 2 గుర్తు తెలియని వ్యక్తులు వారి మోటార్ సైకిల్ను అడ్డగించి బాధితుని మెడలోని బంగారు చైన్ను మరియు బాధిత మహిళా మెడలోంచి బంగారు పుస్తెల్తాడు అపహరించి వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. అక్కడ ఆ రోజు నిర్మల్ టు వెంగవాపేట వెళ్ళినప్పుడు బైక్ మీద హస్బెండ్ వైఫ్ వెళ్ళినప్పుడు 2 అన్నోన్ అక్యూజ్డ్ వీళ్ళకి బలవంతంగా ఆపి చైన్ స్నాచింగ్ చేశారు. చేసిన తర్వాత అక్కడ నుండి పారిపోయారు. దీని వల్ల మన నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 144/2025 ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 304 సబ్క్లాస్ 2 బిఎన్ఎస్. అయినప్పుడు మన సిఐ గారు కృష్ణ, ఎస్ఐ గారు లింబాద్రి ప్లస్ సంతోష్ అండ్ సత్యనారాయణ ఈ 4 ఈ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు కొన్ని క్లూజ్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు డిటెక్షన్ టీం యాక్టివేట్ చేసి ఈరోజు పొద్దున మనకు మంజులాపూర్ అంబేద్కర్ చౌక్ దగ్గర ఈ 2 అక్యూజ్ దొరికినప్పుడు వాళ్ళు మళ్ళీ పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళు అప్పుడే అప్రిహెండ్ చేసి కస్టడీలో తీసుకున్నారు. మళ్ళీ ఇంట్రోగేషన్ చేసినప్పుడు మనకు చైన్ ప్లస్ పుస్తెల్తాడు ఇది 2 రికవరీ అయింది. దీంతో పాటు ఇప్పుడు మంజులాపూర్లో వాళ్ళు బైక్ నుండి వచ్చారు, అది బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో నేను బోత్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, 2 ఏఎస్ఐ గారికి ప్లస్ బోత్ ద పీసీస్ ఈ కౌంట్ చేస్తున్నా. మంచి ఇన్వెస్టిగేషన్ చేసి 1 వారం లోపల మొత్తం డిటెక్షన్ చేశారు. సో అదే స్పిరిట్లో పని చేస్తే ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో వీ విల్ క్యాచ్ ద ఫ్యూచర్ అక్యూజ్ కూడా. సబితా ఇంద్రారెడ్డి ఓబులాపురం మైన్స్ కేసులో నిర్దోషిగా తేల్చిన సిబిఐ కోర్టు. ఈ సందర్భంగా ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ చౌరస్తాలో పటాకులు కాల్చి సంబరాలు పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గెలిచింది. ఈరోజు ప్రస్తుత
మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారి మీద ఉన్న మైండ్స్ కేసు సిబిఐ కోర్టు కొట్టేసినందుకు మేమంతా మార్కపురం డివిజన్ పార్టీషన్ అందరం కూడా ఆనందోత్సాహాలతో ఎన్టీఆర్ నగర్ మెయిన్ రోడ్డు మీద పటాకులు కాల్చడం జరిగింది. మాకు ఇది ఎంతో సంతోషంగా ఉన్నది. గత 12 సంవత్సరాల నుంచి కూడా అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసు ఈ విధంగా నీరు గారిపోవడం, మేడం మీద ఎలాంటి అపవాదులు లేకుండా పునీతలాగా బయటకు రావడం మా పార్టీ శ్రేణులందరికీ కూడా గర్వకారణం. మరి అన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతిపక్ష నాయకుడు కూడా మేడం గారిని ఎన్నో హేళనలు అవమానాలు చేశారు. మరి వాటన్నిటికీ చెప్పబెట్టుగా ఈరోజు వచ్చిన తీర్పే నిదర్శనం అని చెప్పేసి మేమంతా ఆనందోత్సాహాలతో ఇక్కడ బాణసంచా కాల్చుకొని మేమంతా సంతోషంగా ఉన్నాం. జై తెలంగాణ, జై సబితమ్మ. కర్నూలు జిల్లా మదికేర మండలం పెరవలి గ్రామంలో గ్రామాలకు కరెంటు సమస్యను తీర్చే 3 కోట్ల రూపాయలతో నూతన విద్యుత్ 11/33 kV ఉపకేంద్రానికి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, విద్యుత్ జిల్లా అధికారి ఉమాపతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు, రైతు కూలీలకు మంచి చేసే ప్రభుత్వం అని అన్నారు. మదికేర మండల పరిధిలోని పెరవలి, ఎడ్లవల్లి, బొమ్మనపల్లి, మదనంతపురం చుట్టుపక్కల గ్రామాలలో చెందిన రైతులకు సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని నా దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమస్యను పరిష్కరించానని అన్నారు. ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు, సన్నిహితులు వారిని పూలమాలలతో అలంకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేయించి స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ మ్యారేజ్ నేను చెప్తాను. బూరుగుపూడిలో 2 వర్గాల వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంపై కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ, బర్త్డే పార్టీలో మద్యం సేవించి మత్తులో అటుగా వెళ్తున్న ట్రాక్టర్ను ఆపిన క్రమంలో ఇరువురికి మధ్య గొడవ జరిగింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లడం జరిగిందని, అయితే అప్పటికే కొంతమంది ఆకతాయిలు రోడ్డు మీద అల్లరి చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళని పోలీసులు చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఎలాంటి గొడవ లేకుండా ఆ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఉందని నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఏం కాదండి, ఇందాక సెంటర్లో అయితే మరీ దారుణం, అడ్డంగా బస్సులు ఆపేశారు.
ఈవినింగ్ సుమారు 8 గంటల ప్రాంతంలో కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం దగ్గర గొడవ జరుగుతుందని పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఈ మేరకు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒక 2 వర్గాలు తాగిన మైకంలో ఒక ట్రాక్టర్ని అటకాయించి, ఒక వర్గం వాళ్ళు ఒక ట్రాక్టర్ని అటకాయించి ఆపడం వలన వేరే వర్గం వాళ్ళు కూడా అక్కడికి గుమిగూడటం జరిగిందనమాట. ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో ఇరు వర్గాలకు మధ్య చిన్న ఘర్షణ జరిగితే పోలీసు వారు తగిన సమయానికి అక్కడికి చేరుకొని వాళ్ళ ఇరువురిని చెదరగొట్టడం జరిగింది. ఈ సమస్యకు మూల కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇందులో సోడదాసి పాత ఫ్రాన్సిస్ అలియాస్ టింకు ఈయన అతను మెయిన్ అక్కడ ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. తర్వాత దాన్ని కూడా వెరిఫై చేసుకుని నిర్ధారించడం జరిగింది. సో ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాన్ని రిమాండ్కి పెడతాము. పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తి అదుపులో ఉందండి. ఇరు వర్గాల వారితో మాట్లాడడం జరిగింది. పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న తాగిన మత్తులు అలా చేయడం జరిగిందని చెప్పి వాళ్ళ ఇరు వర్గాలకు సంబంధించిన పెద్దలు కూడా సమన్వయంతో ఉన్నారు. శాంతి భద్రత అయితే ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు. ప్రజెంట్ అయితే ఒక 30 మంది తోటి పికెటింగ్ నిర్వహిస్తున్నామండి. సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. అలానే డిస్ట్రిక్ట్ నుంచి కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు కూడా ఉన్నారు. అందరితోటి కూడా మనం పికెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పరిస్థితులు అయితే పూర్తి అదుపులో ఉన్నాయి. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం అయితే కలగలేదు. అవును, ఫ్రీక్వెంట్గా మన పోలీస్ వాళ్ళు కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు. విలేజ్ విజిటింగ్ చేసి యూత్కి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ తాగిన మత్తుల వలన కలిగే అనర్థాలు, గంజాయికి సంబంధించినటువంటి ఈ మత్తులో చేసేటువంటి వాటి వలన అనర్గాలు, లా అండ్ ఆర్డర్కి ఎట్లాంటి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అనే విషయాలు కూడా మనం తరచుగా అన్ని గ్రామాలకి విజిట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలానే ఈగిల్ టీమ్ అని ఫామ్ చేసాము. ప్రతి విలేజ్కి కూడా వాళ్ళని తిప్పుతున్నాము. వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. అలానే మనం ప్రజలు కూడా అందరూ కూడా తెలియజెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా సమాచారం ఉన్నప్పుడు ఇట్లా గంజాయికి సంబంధించి సేవిస్తున్నారని, గంజాయి ట్రాన్స్పోర్టేషన్కి నిల్వ ఉంచుకున్నారని సమాచారం ఉన్నప్పుడు 1972 అనే నెంబర్ ఉంటుందన్నమాట. ఈగిల్కి సంబంధించిన నెంబర్. దానికి సంబంధించి మనం కాల్ చేస్తే మనం వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంటాము. వీళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు అయితే కంటిన్యూస్గా చేస్తున్నాం స్కూల్స్, కాలేజెస్లో కూడా. ముగ్గురు మీద కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఉన్నాయండి, అది వెరిఫై చేస్తున్నాము. వీళ్ళ మీద ఒక అతని మీద కొన్ని పాత కేసెస్ ఉన్నాయి. ఆ గ్రామంలో ఒక వర్గానికి సంబంధించిన దాంట్లో బర్త్డే ఫంక్షన్ ఒకటి జరిగిందట. ఆ బర్త్డే ఫంక్షన్లో కొంతమంది మద్యం సేవించి ఆ మద్యం మత్తులో రోడ్డు మీదకి వచ్చి దారిని పోయేటువంటి ఒక ట్రాక్టర్ని ఆపడం వలన ఇష్యూ బిగిన్ అయింది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఎటువంటి వారికి ఎటువంటి విఘాతం ఏం కలగలేదు. పరిస్థితులు అయితే పూర్తి అదుపులో ఉన్నాయి. నరసాపురంలో కూడా పోలీస్ పికెటింగ్ అంటే అక్కడ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం వారి అనుమతి లేకుండా కొంతమంది విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. సో రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ విగ్రహాన్ని తీసేసి వారి కస్టడీలో ఉంచడం జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా అక్కడ కూడా పోలీస్ పికెటింగ్ ఒకటి నరసాపురం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పరిస్థితులు కంట్రోల్లోనే ఉన్నాయి. అది బాబు జగజ్జీవన్ రావు గారికి సంబంధించిన విగ్రహ ఏర్పాటుకి సంబంధించిన విషయం అండి. లేదండి, అంటే ప్రభుత్వ భూమిలో R&Bకి సంబంధించిన వాళ్ళ భూమిలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎవరో కొంతమంది వ్యక్తులు నైట్ ఆ విగ్రహాన్ని పెట్టారని విఆర్ఓ గారికి సమాచారం వచ్చింది. విఆర్ఓ గారు రెవెన్యూ వాళ్ళకి చెప్పడం జరిగింది. రెవెన్యూ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనం పోలీస్ ఫోర్స్ని పంపించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని వాళ్ళ ప్రెజెన్స్లోనే తీసేసి వాళ్ళ కస్టడీలో ఉంచడం జరిగింది. ఎవరైనా కానీ విగ్రహాలను పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వ భూముల్లో కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. అలా లేకుండా ఎవరంటే వాళ్ళ విగ్రహం పంచాయతీ తీర్మాలు కానీ దానికి డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మాత్రమే, అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే అటువంటి ప్రభుత్వ భూములు విగ్రహాలు పెట్టుకోవాలి. ఏంటండి, వాళ్ళ కస్టడీలో పెట్టాం, రెవెన్యూ వాళ్ళ కస్టడీలో పెట్టాం.
కర్నూలు జిల్లా ఆదోని సెకండ్ బాంబేగా పిలువబడే ఆదోనిలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య. పేరు మాత్రం గొప్ప, ఊరు మాత్రం దిబ్బ అన్నట్టుగా ఆదోని పట్టణ ప్రజల సమస్య పట్టించుకునే నాథుడు లేకపోయే. ముఖ్యంగా బంగారు బజార్లో బైక్స్ పార్కింగ్ లేకపోవడం వల్ల, రోడ్డుపైనే బైక్స్ పార్కింగ్ చేయడం వల్ల వచ్చిపోయే ఆటోలో బైక్స్, అంబులెన్స్ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. గత వైసీపీ హయాంలో ఆదోని ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండేది. ఆదోని మాజీ ఎమ్మెల్యే తనయుడు మనోజ్ రెడ్డి చొరవ తీసుకుని ట్రాఫిక్ సమస్య నియంత్రించడం జరిగింది. కాబట్టి మార్పు అంటున్న ఆదోని పట్టణ ప్రజలకు ఆదోని ఎమ్మెల్యే మార్పు చేసి చూపించాలి అంటూ ఆదోని టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగల నారాయణ తెలియజేశారు. నా దగ్గర కూడా కొన్ని వీడియోలు బంగారు బజార్లోన ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువైంది. ఒక షాప్కి ఒక బండి అంటే కూడా ఒక్కొక్క షాప్లోనే 5-5 బండ్లు ఇస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఫుల్ అవుతుంది. ఇక్కడ వెహికల్స్ పోవడంటే కానీ చాలా ఇబ్బంది, ఒక మనిషి పోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, మనుషులు పోవడానికి ఇబ్బంది ఉంది. సమస్య ఏం చేయాలనుకున్నారు మీరు? ఈ సమస్య ఎట్లంటే కాళేశ్వరం ఎక్కడుందో అక్కడ తీర్చడానికి వచ్చి గవర్నమెంట్ కానీ లేదా మన ఎమ్మెల్యే గారు మార్పు అన్నారు. కాబట్టి ఈ మార్పుకి దాని సొల్యూషన్ ఏదైనా చూస్తే సార్ కూడా ఎక్కడైనా బండ్లు పెట్టే మార్గం చూస్తే బాగుంటుంది. క్లియరెన్స్ గా ఒక బండి పోనీకి కానీ, వెహికల్స్ రానికి కానీ పోనీకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. 108 అంబులెన్స్ పోనంటే కూడా ఇక్కడ ఏదైనా జరగడం జరిగిందంటే సమస్యకి అసలు దారి లేదు. మీరు చూడండి, కావాల్సింటే 108 అంబులెన్స్ కానీ వచ్చింది, దానికి దారి లేదు. ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ ఇట్లా ఎదురు వస్తున్నారు, ఇట్లా ఎదురు సైడ్ వస్తున్నారు. వాడు పోనీకి దారిగా లేదు, వెహికల్స్ పోనీకి దారిగా లేదు. వాడు పోవడం రావాలంటే ఎట్లా వెహికల్స్ ఒక్కొక్క షాప్ కూడా 5-5 బండ్లు ఆగుతున్నాయి. దానికి ఎక్కడైనా సొల్యూషన్ చూడండి. కాళేశ్వరం ఎక్కడుందో అక్కడ పెట్టేయాలి. పెట్టేస్తే మన ఆదాయ సమస్య కొంచెం క్లియరెన్స్ అవుతుంది. 50 ఏళ్ళ చరిత్రలో అట్లే ఉంది కానీ మార్పు అనేది అసలు లేదు. మళ్ళీ మార్పు అన్నారు. మళ్ళా సార్ ఎమ్మెల్యే సార్ పార్థ సార్ గారు వచ్చినారు కాబట్టి ఆయన మార్పు చేస్తాడేమో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ మా ఆయనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మన లక్ష్మీ కూరగాయ మార్కెట్ కాడ చాలా క్లియరెన్స్ చేశాడు. ఇంతకుముందు కట్టడం అవి అన్ని చాలా ఇరుకుటంగా ఉంది. అదంతా ఇప్పుడు బండ్లు పెట్టుకోవడానికి, ఫ్రీగా కాయగూర అమ్ముకోవడానికి చాలా మంది ఫ్రీగా ఉన్నారు. అట్లా సమస్య తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మార్పు అన్నారు. ఇక్కడ బంగారు బజార్ లో కొంచెం మార్పు చేస్తే ఆ బండ్లు వెహికల్స్ ఎక్కడ ఖాళీ స్థలం ఉండే కాడ పెట్టేస్తే కొద్దిగా ప్రజల సమస్య కానీ కొంచెం ఫ్రీగా అవుతుంది. ట్రాఫిక్ అంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది. బంగారు బజార్కి రావాలంటే కానీ చాలా మంది రాకున్నట్ల వేరే లైన్ లోంచి పోతుంటారు. ఈ ట్రాఫిక్ సమస్య క్లియరెన్స్ చేయండి అని కలిసి పార్థ సార్ గారికి నేను పరిగణ నారాయణ ఆదోని ప్రచార అధ్యక్షుడు వైసీపీ. బజార్లో వర్క్ చేస్తుంటాను. మా చెర బజార్లో ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది. బండ్లు రోడ్డుకి అడ్డంగా నిలబడి ఉన్నాయి. అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
డిపార్ట్మెంట్ కూడా ఇచ్చడం లేదు, గవర్నమెంట్ చేయాలి. ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది సార్ అక్కడ. ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే దానికి సమస్య పరిష్కారం ఏం చేయాలి చెప్పు. బండ్లు అడ్డంగా నిలబెట్టి, రోడ్లు అడ్డంగా నిలబెట్టి, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. ఇంట్లో నుంచి కొద్దిగా సమస్యలు ఎక్కువైపోయినాయి. చూడండి ట్రాఫిక్ బండ్లు పోయట్లేదు. ఒక బండి వస్తే ముందు ట్రాఫిక్ క్లియర్ చేయాలి. అంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తే బండ్లు పార్కింగ్ చేయడానికి ఏదైనా ప్లేస్ అన్నా చూపించండి. అక్కడ ప్లేస్ అన్నా చేసుకొని ఇది చేసుకుంటాం. అంతేకాని ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది.